నెట్టింట చమక్కుమన్న తార. మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇవ్వండి మేడం. ఫ్యాన్స్ రిక్వెస్ట్. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ స్టార్ హీరోలతో నటించి పాపులర్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి హీరోయినగా ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటించి స్టార్గా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరంటే, సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్గా మారిపోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే హీరోయిన్స్గా అడుగుపెట్టారు. కానీ ఈ అమ్మడు మాత్రం అందరికన్నా చిన్న వయసులోనే హీరోయిన్గా మారిపోయింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఆహా, ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా చేసింది. గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉంటుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో తెలుసా? పైన ఉన్న హీరోయిన్ ఓ పాలరాతి శిల్పం. చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఇంతకు ఆమె మరెవరో కాదు, కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ హన్సిక మోత్వాని. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. అంతకు ముందు హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించింది. దేశముదురు సినిమా తర్వాత కంత్రి, బిల్లా, మస్కా, కందిరీగా, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ. మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్, హిందీ భాషలపైనే ఫోకస్ చేస్తుంది. కాగా హన్సిక మోత్వాని వివాహం డిసెంబర్ 2022 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో రాజస్థాన్ జైపూర్లో వివాహం జరిగింది. సోహైల్కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇక సోషల్ మీడియాలో హన్సిక చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో కొన్ని ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కుర్రకారు ఈ పిక్స్కు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వండి మేడం. హీరోయిన్ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. హన్సికను తెలుగు ప్రేక్షకులు యాపిల్ బ్యూటీ అనేవాళ్లు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా ఆవిడ నటించిన దేశముదురు ఎఫెక్ట్ అటువంటిది. తెలుగులోకి హన్సిక కథానాయికగా అడుగుపెట్టారు. ఆవిడ హీరోయిన్ అయితే ఇప్పుడు సినిమాలలో తక్కువగా కనిపిస్తున్నారు. టీవీ షోలలో ఎక్కువగా సందడి చేస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీలో హన్సిక జడ్జ్ కింద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ టీవీ షో కోసం ఆవిడ ఇలా శారీలో సందడి చేశారు. ఈ ఫోటోలు చూసి ఆవిడ మరింత సన్నగా మారిందా? ఆడియన్స్ అంటున్నారు. హన్సిక మోత్వానికి పెళ్లయింది. పెళ్లి తర్వాత కూడా ఆవిడ సినిమాలలో నటిస్తున్నారు. కొన్నేళ్ల క్రిందట హీరోయిన్లకు పెళ్లి అయితే యాక్టింగ్ కెరియర్కు ఫుల్ స్టాప్ పెట్టేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లైన హీరోయిన్లను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందాల భామలు కూడా సినిమాలు చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.